Hi, hello friends. Welcome to ISC. Today our discussion is AP Constable Mock Test 21 Quant Explanation. Okay na? See, questions kinka chusinatleyte. Question number 31. The ratio of incomes of A, B and C is 3:4:5. Their expenses are in the ratio 4:5:6. Savings of A is 1/4 of his income అన్నాడు. Then find the ratio of their savings. A, B మరియు C యొక్క ఆదాయ నిష్పత్తి 3:4:5 మరియు వారి ఖర్చులు 4:5:6 నిష్పత్తిలో ఉన్నాయి. ఏ అతని ఆదాయంలో 1/4 వంతుని పొదుపు చేశాడో అప్పుడు వారి యొక్క పొదుపుల నిష్పత్తి ఎంత అంటున్నాడు. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఇన్కమ్స్ రేషియో ఇచ్చాడు, ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చాడు, సేవింగ్స్ రేషియో అడుగుతున్నాడు. ఓకేనా? ఏ, బి, సి యొక్క ఇన్కమ్ రేషియో ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఇన్కమ్ రేషియో 3, 4, 5. ఎక్స్పెండిచర్ రేషియో ఏముంది మనకి ఇక్కడ? 4, 5, 6. ఓకేనా? ఇన్కమ్స్ రేషియో, ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చాడు. సేమ్ కావాలంటే సేవింగ్స్ రేషియో ఏంటి అని అడుగుతున్నాడు. సేవింగ్స్ రేషియో కనుక చూసినట్లయితే ఫస్ట్ వాల్యూ చూడండి ఒకసారి. ఫస్ట్ 12 ఉంది, ఇక్కడేమో 13 ఉంది, ఇక్కడేమో 19 ఉంది. సో నెక్స్ట్ ఇక్కడేమో 14 ఉంది. అంటే డిఫరెంట్గా ఉన్నాయి. రేషియోస్లో ఫస్ట్ వాల్యూ డిఫరెంట్గా ఉన్నాయి. జస్ట్ మనం ఒక ఫస్ట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటని తెలిసిపోతుంది. ఇక్కడ క్లూ అనేది మనకి ఇస్తాడండి. ఇక్కడ ఏదో ఒక క్లూ అనేది. ఇక్కడ క్లూ ఏంటంటే ఇదే మెయిన్ క్లూ. ఏ అతని ఆదాయంలో 1/4 వంతును పొదుపు చేశాడు. ఆదాయం అంటే డినామినేటర్లో ఉన్నది ఏమవుతుందంటే ఇన్కమ్ అవుతుంది. న్యూమరేటర్లో సేవ్ చేశాడు అంటున్నాడు కదా, పొదుపు చేసింది న్యూమరేటర్లో ఉంది. అంటే ఏ యొక్క 4 పార్ట్స్ ఇన్కంలో ఏ దగ్గర 4 పార్ట్స్ ఇన్కమ్ ఉంది, 1 పార్ట్ సేవ్ చేస్తున్నాడంటే 3 పార్ట్స్ ఖర్చు పెడుతున్నాడు. అంటే ఏ యొక్క ఇన్కమ్ ఎన్ని పార్ట్స్ ఉండాలి? 4 పార్ట్స్ ఉండాలి. ఎక్స్పెండిచర్ 3 పార్ట్స్ ఉండాలి. సేవింగ్స్ 1 పార్ట్ ఉండాలి. సో అప్పుడు నేను ఏం చేస్తున్నా, జనరల్గా ఎక్స్పెండిచర్ కన్నా ఇన్కమ్ ఎక్కువ ఉండాలి, కానీ ఇక్కడ ఇన్కమ్ కన్నా ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని ఈక్వల్ చేస్తున్నా. ఫస్ట్ ఈ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ రెండింటిని ఈక్వల్ చేసిన తర్వాత ఇన్కమ్ 4 పార్ట్స్ ఉండాలి కాబట్టి 4తో మల్టిపుల్, ఎక్స్పెండిచర్ 3 పార్ట్స్ ఉండాలి కాబట్టి 3తో మల్టిపుల్ చేసి ఫైండ్ అవుట్ చేస్తే వచ్చిన ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే నాకు సేవింగ్ వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ ఈ రెండు ఈక్వల్ ఉండాలి కాబట్టి ఈ 4ని ఇక్కడ మల్టిపుల్ చేయండి, ఈ 3ని తీసుకొచ్చి ఇక్కడ మల్టిపుల్ చేయండి. 4 3s ఎంత? 12. సో 3 4s ఎంత? 12. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఎగ్జాక్ట్ సేమ్ ఉన్నాయి. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సేమ్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇన్కమ్ ఎన్ని పార్ట్స్ ఉండాలి? 4 పార్ట్స్ ఉండాలి. ఎక్స్పెండిచర్ 3 పార్ట్స్ ఉన్నాడు కదా, 4తో మల్టిపుల్ చేయి. 4 4s ఎంత? 16. సో 16 అంటే నువ్వు ఈ నెంబర్ని మల్టిపుల్ చేస్తున్నావు అంటే రేషియోలో ఉంది కాబట్టి అన్నిటి కదా మల్టిపుల్ చేయాల్సింది. సో అప్పుడు ఏమని చెప్పొచ్చు? 4 4s ఎంత? 16 అంటే ఇంటూ 16 చేయి, అన్నిటిని మల్టిపుల్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా 3 3s ఎంత? 9 అవుతుందా? 3 పార్ట్స్ ఉన్నాయి కదా ఎక్స్పెండిచర్, ఆ 9 కూడా ఏం చేస్తుందంటే అన్ని నెంబర్స్ని డివైడ్ చేస్తుంది. సో అన్ని నెంబర్స్ని మల్టిపుల్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ 16 3s ఎంత? 48 వస్తుంది. నెక్స్ట్ 9 4s ఎంత? 36. 48లో నుంచి 36 పోతే అంటే ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ పోతే మిగిలిన సేవింగ్స్ ఎంత? 12 అనేది వస్తుంది. 12 పార్ట్స్ సేవింగ్స్ అనేది వస్తుంది. సో రేషియోస్లో ఫస్ట్ వాల్యూ 12 పార్ట్స్ ఉన్న ఆప్షన్ ఏముంది మనకి? ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ 12:19:26 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఈ వాల్యూస్ కూడా 16 4s, 16 5s, 9 5s, 9 6s. ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే రేషియోస్ అంటే సేవింగ్స్ వస్తాయి. సో మొత్తం ఫైండ్ అవుట్ చేయాల్సిన పని లేదు. జస్ట్ మనకి ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఒకవేళ ఈ 12 ఫస్ట్ పార్ట్లో 12 అన్నిట్లో ఉంటే అప్పుడు మొత్తం తీసుకొని క్యాల్కులేట్ చేసేవాళ్ళం. సో ఇక్కడ అవసరం లేదు. జస్ట్ 12 అనేది అంటే ఫస్ట్ వాల్యూ డిఫరెంట్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి జస్ట్ ఫస్ట్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. సో రిమైనింగ్ వాల్యూస్ ఏమవుతాయి మనకి? 19:26 అవుతుంది. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 32. 2 types of sugar of rate 5.60 per kg and 6.40 per kg is present with a shopkeeper with a quantity of second type of sugar should be mixed with 20 kg of first type of sugar to get the mixture rate of 6.20 per kg అన్నాడు. అయితే ఇక్కడ 5.60 kg మరియు 6.40 per kg చొప్పున 2 రకాల చక్కెర దుకాణదారుడి వద్ద ఉందంట. 6.20 per kg ఖరీదు గల మిశ్రమాన్ని పొందడానికి 20 కిలోల మొదటి రకం చక్కెరతో రెండవ రకం చక్కెర ఎంత పరిమాణంలో కలపడం జరిగింది అంటున్నాడు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ రకం కేజీ ఎంత అని చెప్తున్నాడు క్వశ్చన్లో మనకి? 5.60 అంటున్నాడు. 5.60. సెకండ్ రకం ఎంత? 6.40. ఓకేనా? సో ఈ 2 రకాల చక్కెర దుకాణదారుడి వద్ద ఉందన్నాడు. 6.20 కిలో ఖరీదు గల మిశ్రమాన్ని పొందడానికి అంటే ఎంత మిశ్రమం? 6.20 మిశ్రమం అనేది ఫామ్ అయింది. అంటే మిశ్రమం ఏం చేస్తాం? మిడిల్లో రాస్తాం. అంటే 5.6 కన్నా ఎక్కువ, 6.4 కన్నా తక్కువ. ఓకేనా? సరిపోయిందా? సో పొందడానికి 20 కిలోల మొదటి రకం చక్కెరని యూజ్ చేశాడంట.
ఫస్ట్ రకం ఎన్ని కేజీస్ యూస్ చేసిన అంటున్నాడు, 20 కేజీస్ని యూస్ చేయడం జరిగింది. అయితే సెకండ్ క్వాంటిటీ అనేది ఎన్ని కేజీస్ యూస్ చేశాడనేది మనం అడిగాడు. ఇక్కడ 6.20లోంచి 5.6 పోతే ఎంత అవుతుందంటే, సో అంటే 5.6కి 6 యాడ్ చేస్తేనే కదా, అంటే 0.6 వస్తుందా, 6 యాడ్ చేస్తేనే 62 అవుతుంది 56కి. సో వాల్యూ 0.6. 6.40లోంచి 6.20 తీసేస్తే 0.2 అవుతుంది, 20. సో రేషియో ఏంటంటే 2 1s are 2 3s are అవుతుంది. సో 1/20 అయితే సో 3 parts ఎంత, 60 kg. సెకండ్ రకం ఎంత అంటే 60 కేజీస్ని కలపడం జరిగింది. సెకండ్ రకం ఎన్ని కేజీస్ తీసుకున్నాడు, 60 కేజీస్. ఫస్ట్ పార్ట్ ఎంత వచ్చింది, 1 part 20 కేజీస్ అయితే 3 parts ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. And a certain sum of money lent out at 16% per annum. The difference between the compound interest for 1 year payable half yearly and the simple interest for 1 year is 60 rupees అన్నాడు. The sum is, సంవత్సరానికి 16% చొప్పున అప్పుగా ఇచ్చిన ఒక నిర్దిష్ట మొత్తం ఒక సంవత్సరానికి చక్రవడ్డీకి ఇచ్చి అర్ధ సంవత్సరానికి లెక్కించిన మరియు సంవత్సరానికి సాధారణ వడ్డీని లెక్కించిన రెండింటి మధ్య భేదం అనేది 60 రూపీస్ వస్తుంది. అయితే అసలు ఎంత అన్నాడు. సో ఇక్కడ సంవత్సరానికి 16% అన్నాడు, సంవత్సరానికి 16% అన్నాడు. ఒక సంవత్సరం లెక్కన చక్రవడ్డీకి ఇచ్చి ఒక సంవత్సరం లెక్కన చక్రవడ్డీకి ఇచ్చి అర్ధ సంవత్సరానికి చక్రవడ్డీని లెక్కించారంట. మరియు ఒక సంవత్సరానికి సాధారణ వడ్డీని లెక్కిస్తే ఆ అర్ధ సంవత్సరం లెక్కన లెక్కించినటువంటి చక్రవడ్డీకి ఒక సంవత్సరానికి తీసుకున్నటువంటి బారు వడ్డీకి మధ్య డిఫరెన్స్ 60 రూపీస్ అని చెప్తున్నాడు. ఇక్కడ చూస్తే 1 yearకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 16% అవుతుంది. సో అదే 1 yearని 2 yearsగా తీసుకుంటే 16% కాస్త 8% అవుతుందా, హాఫ్ అవుతుంది కదా. టైం పీరియడ్ 1 కాస్త 2 years అవుతుంది. ఫస్ట్ ఇయర్ 8%, సెకండ్ ఇయర్ 8%. 8లో 8 ఎంత, 8 8 0.64 అంటే ఎంత, 16.64% అవుతుంది. ఓకేనా. ఇది సింపుల్ ఇంట్రెస్ట్, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత, 0.64. 0.64ని 0.64 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్లో మనకి ఎంత ఇచ్చాడు, 60 రూపీస్ అని చెప్తున్నాడు. పాయింట్ రిమూవ్ చేయాలంటే ఇటు సైడ్ ఇంటూ 100, అవతల సైడ్ ఇంటూ 100 చేస్తే రైట్ సైడ్ వాల్యూ ఏమవుతుంది, 6000 అవుతుంది. 64 పార్ట్స్ వాల్యూ 6000 అయితే మనకు కావాల్సింది ఏంటి, అసలు వాల్యూనా, అసలు అంటే ఎంత, 100 పార్ట్స్ వాల్యూనా అడుగుతున్నాడు. ఓకేనా. సో దీని కనుక క్యాలిక్యులేషన్ చూస్తే 8 8s are 64, 8 7s are 56, 8 5s are అంటే 750 టైమ్స్ పోతుంది. ఓకేనా. ఇక్కడ ఇది ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 8 అనేది 8 9s are 72 అంటే 30 మీన్స్ 8 3s are ఎంత, 24 అంటే 60, 8 7s are 56.85s are. సో 937.5 టైమ్స్ పోతుంది. సో 937.5 వాల్యూ ఏమవుతుందంటే 9375 అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ 8 9s are 72 నెక్స్ట్ 30, 8 3s are 24 పాయింట్ అంటే పాయింట్ ముందు టూ డిజిట్స్ ముందు వస్తుంది పాయింట్ అనేది. 93.75 టైమ్స్ పోతుంది. 1 అనేది 93.75 టైమ్స్ అయితే 100 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, సేమ్ అంతే టైమ్స్ 9375. ఈ 2 డెసిమల్ డిజిట్స్ అనేవి 2 zeros వల్ల క్యాన్సిల్ అయిపోయి మనకి 9375 అనేది ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్. ఓకేనా. See the next question 34. A shopkeeper increases the selling price of an article by 15%. After increasing the selling price, he noticed that the profit percentage changed from 5% to 15%. The percentage increase in the cost price is అన్నాడు. అయితే కాస్ట్ ప్రైస్లో పెరుగుదల ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ఒక దుకాణదారుడు ఒక వస్తువు యొక్క అమ్మకపు ధరను 15% పెంచాడు. అమ్మకపు ధరను పెంచిన తర్వాత లాభ శాతం 5% నుండి 15% మారడం గమనించాడు. 5% నుంచి 15%కి మారిందంట. ఆ విషయాన్ని గమనించిందంట. అయినా కొన్న ధరలో పెరుగుదల శాతం ఎంత. సో కొన్న ధరలో పెరుగుదల శాతం ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఒక వస్తువు యొక్క అమ్మకపు ధరను 15% పెంచినాడని చెప్తున్నాడు. 15% పెంచాడు. అమ్మకపు ధర పెంచిన తర్వాత లాభ శాతం 5 నుంచి 115కి మారింది. సో 5 నుంచి 15% కంటే దాని అర్థం ఏంటి, ఆల్రెడీ ఇనిషియల్గా కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది, 100 ఉంది. సో ఇనీషియల్ సెల్లింగ్ ఎంత, 105 ఉంది. సో ఈ 105 మీద చూడండి, ఒక దుకాణదారుడు ఒక వస్తువు యొక్క అమ్మకపు ధరను 15% పెంచాడు. ఆల్రెడీ 15% 105% ఉంది. ఆల్రెడీ సెల్లింగ్ 105% ఉంది. ఇందులో 15% అంటే 10% అంటే ఎంత వస్తుంది మనకి, 10.5. 5% ఎంత, 5.25. 5 అంటే 15 పాయింట్, ఇక్కడ 10% 10.5 5.25 అంటే 15.75. 15.75 అంటే 120.75 అవుతుందా మనకి సెకండ్ టైం సెల్లింగ్.
ఈ 120.75 సెల్లింగ్ చేసినప్పుడు అంటే 105లోంచి 15% పెరిగితే ఎంత సెల్లింగ్ అయింది, ఇలా అయినప్పుడు అమ్మకపు ధరను పెంచిన తర్వాత లాభ శాతం చూడండి 5 నుండి 15% మారిందంట. అంటే దాని అర్థం ఏంటి, ఈ వాల్యూ ఏమవుతుంది మనకి 115% వాల్యూ అవుతుంది. లాభ శాతం ఏమవుతుంది 15% మారిందంటే 115% వాల్యూ ఎంత అయితే మనకేం కావాలి 100% వాల్యూ ఎంత అనేది అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు, 100% వాల్యూని అడుగుతున్నాడు. సో 15% ప్రాఫిట్ అంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. సో 5 2s are 5 3s are నెక్స్ట్ ఇక్కడ 5 20 టైమ్స్ పోతుంది, 5 20 టైమ్స్. సో 120.75 ఎలా రాయొచ్చు మనం, 123/4గా రాయొచ్చా, 123/4. సో 123/4 అంటే 12 4s are 480 + 3 483. సో ఇక్కడ ఇదే వాల్యూని పక్కన రాస్తున్నా. 23 పార్ట్స్ వాల్యూ ఎంత చూడండి, ఇక్కడ 23 పార్ట్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 123/4 అంటే 12 4s are 480 + 3 483 బై ఇక్కడ 4 ఉంది కదా, కింద 4 వస్తుంది కదా, ఆ 4 కాస్త ఇవతలకు వస్తే 23 మల్టిపుల్ చేస్తుంది కదా. సో మల్టిపుల్ చేస్తుంది అని ఏమవుతుంది 4 20s are 80 4 3s are 24 104. సరే ఒక పని చేయండి, సో ఆ వాల్యూ కూడా అలా తీసుకోకుండా దీన్ని ఇంకొంచెం తగ్గించుకుందాం, క్యాల్కులేషన్ కొంచెం మార్చుకుందాం. ఇక్కడ 115% వాల్యూ మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 115% వాల్యూ 115% వాల్యూ 120.75. 120.75ని నేను ఏమైనా రాస్తున్నా అంటే 120.75 123/4 రాస్తున్నా. సో 12 4s are ఎంత 480 + 3 483 483/4 అంటే ఈ కంప్లీట్ ఈ మొత్తం ప్లేస్లో మనం ఏం తీసుకోవచ్చు, మనం 483/4. ఆ 4 యువతలకు వస్తే 4 × 100 400 15 4s are 60. ఓకేనా. సో అంటే 460 అవుతుంది, 460 వాల్యూ 483 అయితే మనకి కింద 100% వాల్యూ కాస్ట్ ప్రైజే కదా కనుక్కోమన్నాడు. 460 నుంచి 483 అంటే 460 83 23 పెరిగిందా, 23 పెరిగిందంటే ఇందులో 10% ఎంత 46, అప్పుడు 5% ఎంత 23 అవుతుంది. సో అంటే ఇందులో కేవలం 5% వాల్యూటీ వచ్చింది, ఇందులో కేవలం 5% పెరిగితే అప్పుడు ఏమవుతుంది, అది 105 అవుతుందా. సో మనకి ఏమడిగాడు క్వశ్చన్లో, ఇది కాస్ట్ ప్రైస్ అనేది ఎంత పెరిగింది అన్నాడు. కాస్ట్ ప్రైస్ అంటే 100 ఉండాల్సింది 5% పెరిగింది, ఆన్సర్ ఏంటంటే 5% అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పాయింట్ అర్థమైందా. కాస్ట్ ప్రైస్ 100 ఉంది, సెల్లింగ్ ప్రైస్ 105 ఉంది, ఇందులో మనకి ఎంత పెంచాడు 15% పెంచిండు, 15% ఏమవుతుంది 123/4 అవుతుంది. ఆ 123/4 వాల్యూ ఫైనల్గా ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ అన్నాడు, 15% ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. 15% ప్రాఫిట్ అంటే 115 వాల్యూ సెల్లింగ్ అయితే 100 అనేది అంటే ఇంత సెల్లింగ్ ఉన్నప్పుడు ఇంత వాల్యూ ఉన్నప్పుడు 100 అన్నప్పుడు ఎంత కాస్ట్ అవుతుంది 105 అవుతుంది. ఆ పెరిగిన కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 5%. క్లియర్ కదా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 35. Let x is equal to 224, y is equal to 322 if the highest common factor of 23x and a into y. ఇక్కడ axy కాదు ay, ఇక్కడ a into y ఇది is divisible by x and y, then what will be the possible value of a అన్నాడు. x is equal to 224 అన్నాడు, y వాల్యూ ఏమో 322 అంట. సో అయితే 23x మరియు a ఇంటూ y యొక్క గసాబా x మరియు y ద్వారా భాగించబడితే అప్పుడు a యొక్క సాధ్యమయ్యే విలువ ఎంత అంటున్నాడు. ఇక్కడ 224 అనేది మనం ఎలా రాయొచ్చు, మనం ఈ వాల్యూని చూసినట్లయితే కొంచెం 224ని 14 మల్టిపుల్ చూడండి ఒకసారి, 14 మల్టిపుల్ పోతున్నట్టు తెలుస్తుందా, 14 1s are 14 14 6s are 14 × 16 వస్తుందా, 14 1s are 14 6 + 2 84 14 84. సో ఇక్కడ 322 కూడా చూస్తే దీంట్లో కూడా 14 మల్టిపుల్ కామన్గా పోతుంది కదా. సో 14 2s are ఎంత 28, 14 2s are 28 అంటే 42, 14 3s are ఎంత 42. ఓకేనా. సో 14 23 14 16 అంటే రెండింటి యొక్క ఎస్ఎఫ్ మనకి ఏమని తెలుస్తుంది 14 అని తెలుస్తుంది. ఎందుకని రెండిట్లో 14 టేబుల్ అయితే కామన్గా పోతుంది. సో ఇప్పుడు మీరు గమనిస్తే 23x మరియు a ఇంటూ y యొక్క గసాబా x మరియు y గసాబా అనేది ఈ రెండు నెంబర్ల యొక్క గసాబా x మరియు y ద్వారా భాగించబడితే అప్పుడు a యొక్క విలువ ఎంత అన్నాడు. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ 23 × x అన్నాడా, 23 ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x 224 ఈజ్ ఈక్వల్ టు ఆ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది a ఇంటూ వైకి ఈక్వల్ అవుతుందా. సో a ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y 322 సో 322 మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు ఏ వాల్యూవే కదా. సో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ గమనిస్తే మీరు రెండింటిలో కామన్గా ఏముంది,
14 ఇంటూ 23 ఇక్కడ ఓకేనా. సో ఇక్కడ 14 ఇంటూ మనకి 16 ఉందా వాల్యూ. సో 14 క్యాన్సిల్, 23 క్యాన్సిల్. ఫైనల్గా నీకు ఏ వాల్యూ ఎంత మిగులుతుంది, పాసిబుల్ వాల్యూ 16 వస్తుందా. సో ఇచ్చిన ఆప్షన్స్లో 16 ఎక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకేనా. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సీదా నెక్స్ట్ క్వశ్చన్ 36. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద లార్జెస్ట్ అన్నాడు. సో ఇక్కడ గమనిస్తే నువ్వు 14/15 అన్నాడు, అంటే న్యూమరేటర్ కన్నా డినామినేటర్ పెద్దగా ఉంది. 23/24 అన్నాడు, న్యూమరేటర్ కన్నా డినామినేటర్ పెద్దగా ఉంది. 27/26 అంటే న్యూమరేటర్ కన్నా డినామినేటర్ చిన్నగా ఉంది. సో అవన్నీ ఒక్క ఈ ఆప్షన్ తప్ప, అంటే 27/26 అనే ఫ్రాక్షన్ తప్ప అన్ని ఫ్రాక్షన్స్ ఎలా ఉన్నాయి, డినామినేటర్స్ పెద్దగా ఉన్నాయి. డినామినేటర్స్ పెద్దగా ఉంటే 0 పాయింట్లో పోతుంది. సో ఈ వాల్యూ కూడా 0 పాయింట్లో వస్తుంది, ఇది కూడా మనకేమొస్తుంది 0 పాయింట్లో వస్తుంది. 51/53 డినామినేటర్ పెద్దది కాబట్టి 0 పాయింట్లో వస్తుంది. ఇది మాత్రమే న్యూమినేటర్ పెద్దది ఉంది, ఇది మాత్రమే 1 పాయింట్ చేంజ్లో వస్తుంది. సో జీరోస్ పెద్దయా 1 పెద్దయా అంటే 1 కదా పెద్దది. 27/26 అనేది పెద్ద ఫ్రాక్షన్ అవుతుంది. ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. If x into x minus 5 is equal to -1, then the value of x cube into x cube minus 110 వాల్యూ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ ఎక్స్ని అవతలు తీసుకెళ్తే ఏమవుతుంది, -1/x. అప్పుడు x ప్లస్ 1/x ఇజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఈ ఎక్స్ అవతలు తీసుకెళ్తే -1/x, -1/x అవతలకు వస్తే +1/x, ఈ -5 అవతలకి వెళ్తే +5 అవుతుంది. ఓకేనా. మనకి క్యూబ్లో ఉంది కదా, క్యూబింగ్ అండ్ బోత్ సైడ్స్ x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 5 క్యూబ్ మీన్స్ 125 మైనస్ 3 5s are 50. ఓకేనా. సో అంటే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ ఏమవుతుంది, a క్యూబ్ మైనస్ 3a అవుతుంది. ఆ కండిషన్ని ఇక్కడ అప్లై చేసిన. లేదు ఆ కండిషన్ మీకు గుర్తులేదంటే క్యూబింగ్ అండ్ బోత్ సైడ్స్ చేయండి, ఇదే రిజల్ట్ వస్తుంది. సో ఇక్కడ నీకు ఎంత వచ్చింది, 110 వాల్యూ వచ్చింది. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలంటే, సో మనకి ఈ ఎల్సిఎం తీసుకోండి, x క్యూబ్ని ఎల్సిఎం తీసుకుంటే x⁴ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 110 x క్యూబ్ అవుతుంది. సో x క్యూబ్ అవతలు రండి, ఈ 1ని అవతలు తీసుకెళ్ళండి. ఎందుకని మనకి x⁴ ఇంటూ x⁴ మైనస్ 110 ఇంటూ x క్యూబ్ కాంబినేషన్లో మనం కన్వర్ట్ చేయాలి. ఈ వాల్యూని అవతలు తీసుకొస్తే x⁴ మైనస్ 110 x క్యూబా, x క్యూబ్ కామన్ తీస్తే x క్యూబ్ మైనస్ 110. ఓకేనా. ఈ +1 అవతలకి వెళ్తే -1 వస్తుంది. సో ఫైనల్గా రిజల్ట్ ఏంటి, మనకి -1 అనేది అవుతుంది. ఈ ఎక్స్ప్రెషనే కదా వాడు అడిగింది క్వశ్చన్లో. సో -1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ABC, AD is the bisector of angle A meeting BC at D. If AC is equal to 21 cm, BC is equal to 11 centimeters and the length of BD is 3 meters less than the DC అన్నాడు. then the length of side AB is అన్నాడు. ట్రయాంగిల్ ఏబీసీలో ఏడి అనేది కోన సమద్విఖండన రేఖ యాంగిల్ ఏ నుండి బీసీకి గీయబడిన డి అనే బిందువుని తాకిందన్నాడు. ఏసీ ఈజ్ ఈక్వల్ 21 సెంటీమీటర్, బీసీ ఈజ్ ఈక్వల్ 11 సెంటీమీటర్. బీడీ యొక్క పొడవు డీసీ కంటే 3 మీటర్లు తక్కువగా ఉంటే అప్పుడు ఏబీ భుజం పొడవు అనేది ఎంత అన్నాడు. సి ఒక త్రిభుజం చూస్తే ఇంటర్ ట్రయాంగిల్ ఏబిసి, ఇక్కడ ఏడి అనేది సమద్విఖండన రేఖ అన్నాడు. ఆపోజిట్ లైన్ మీద గీసిన ఎగ్జాక్ట్ అంటే 2 ఈక్వల్ యాంగిల్స్గా డివైడ్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు, డి అనే బిందువు ఇక్కడ బీసీకి డి అనే బిందువు తాకింది, బీసీకి ఈ డి అనే బిందువు తాకింది. ఏసీ 21 అన్నాడు, ఏసీ ఎంత ఇది 21, బీసీ ఎంత అన్నాడు మనకి ఇక్కడ 11 అని చెప్తున్నాడు. బీసీ 11, బీడీ యొక్క పొడవు డీసీ కంటే 3 మీటర్లు. బీడీ యొక్క పొడవు ఇది మొత్తం 11 కదా, బీడీ యొక్క పొడవు డీసీ కంటే 3 తక్కువ అన్నాడు. 3 తక్కువ అంటే 11 నుంచి 3 తీసేయండి, 8 మిగులుతుందా. సో 8, ఆ 8ని 2 ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేస్తే డీసీ కన్నా తక్కువ అన్నాడు. అప్పుడు ఇది 4 అవుతుంది, ఇది 4 + 3 ఎంత 7 అవుతుంది. 4 7 లెంత్ అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు, అప్పుడు ఏబి యొక్క భుజం ఎంత అంటే ఈ వాల్యూనే మనం అడుగుతున్నాడు. సో మనకు ఒక త్రిభుజం ఇచ్చాడు, కోన సమద్విఖండన రేఖ ఇచ్చాడు. సో ప్రాపర్టీ అంటే ఇక్కడ యాంగిల్ బైసెక్టింగ్ థీరం, కోన సమద్విఖండన రేఖ థీరాన్ని అప్లై చేస్తే మనం ఏమవుతుందంటే ఏబి చూడండి, ఏబి బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ బై డీసీ అవుతుంది. బీడీ ఎంత ఉంది 4 ఉంది, బీడీ బై డీసీ ఎంత ఉంది 7 ఉంది. ఈ వాల్యూనే కదా అడుగుతుంది. 7 1s are 7 4s are ఏబి ఈజ్ ఈక్వల్ టు 4 అవతలకి వెళ్తే 4 4s are ఎంత 16 అవుతుంది. సో ఏబీ లెంత్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 7 1s are 7 3s are 3 టైమ్స్ కదా పోయేది. ఇక్కడ 7 1s are
7 3s 3 1s 3 4s, ఓకేనా. 3 4s 12. ఏబీ లెంత్ ఎంత అంటే 12 సెంటీమీటర్స్. సో ఆప్షన్ ఏమవుతుందంటే మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా. సో ఏబీ ఎంత 12 సెంటీమీటర్స్ అనేది వచ్చింది. ఏంటి, కోన సౌదిఖండ రేఖ తీరం అప్లై చేస్తే. క్లియర్ కదా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 39. In a class, the ratio of rural and urban students is 4:7. In examination, the average percentage marks of the rural and the urban students are respectively 65 into 65 and 63. What are the overall average percentage marks of the class corrected to 2 decimal places? ఒక తరగతిలో గ్రామీణ మరియు పట్టణ విద్యార్థుల నిష్పత్తి 4:7. ఒక పరీక్షలో గ్రామీణ మరియు పట్టణ విద్యార్థుల సగటు శాతం మార్కులు వరుసగా 65 మరియు 63. తరగతి మొత్తం సగటు శాతం మార్కులు ఎంత అనేది అడుగుతున్నాడు. తరగతి యొక్క మొత్తం సగటు మార్కులు అడిగాడు ఇక్కడ, ఓకే. సి ఒక తరగతిలో మనకి ఏమని చెప్తున్నాడు, గ్రామీణ మరియు పట్టణ అన్నాడు అంటే, ఓకేనా, విలేజ్ అండ్ టౌన్ గురించి చెప్తున్నాడు. ఏ రేషియోలో ఉన్నారు స్టూడెంట్స్, 4:7 రేషియోలో ఉన్నారు, ఓకే. నెక్స్ట్ ఇక్కడ పట్టణ విద్యార్థుల సగటు, గ్రామీణ మరియు పట్టణ విద్యార్థుల సగటు ఎలా ఉంది, 65:63 ఉంది. అంటే గ్రామీణ అంటే విలేజ్లో ఉన్న వాళ్ళు 4 పార్ట్స్, మొత్తం యావరేజ్ ఎంత ఉంది, 65 పార్ట్స్ ఉంది వీళ్ళది. సో 4 into 65 టోటల్ స్ట్రెంత్ వస్తుంది. 7 into 63 ఇలా టౌన్లో ఉన్నటువంటి టోటల్ స్ట్రెంత్ వస్తుంది. సో అంటే టోటల్ యావరేజ్ వస్తుంది బై 4 + 7 11 పార్ట్స్ తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్ యావరేజ్ అనేది వస్తుంది, ఓకేనా. 4 6 240, 4 5 20, 216. నెక్స్ట్ ఇక్కడ 7 3 21, 7 6 42, 44 by 11. ఇక్కడ గమనిస్తే మీరు 260 440 400 + 200 600 600 + 100 701 వస్తుంది. సో 11 ఎన్ని టైమ్స్ పోతుంది మనకి ఇక్కడ, 11 6 66 అంటే 41, 11 3 33 అంటే 70 80 వస్తుంది. 0.63 పాయింట్, 11 7 73. చూడండి ఇక్కడ 63 రేంజ్లో ఉన్న ఆప్షన్ ఏముంది, ఫస్ట్ ఆప్షన్ ఉందా, 63.73% అనేది మనకి టోటల్ కంబైన్డ్ యావరేజ్ స్కోర్ అనేది అవుతుంది, ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 40. 5 1/5, 3 1/2 -5 5/6 -3/5 + 1/10 -4/15 వాల్యూ అనేది ఎంత అంటున్నాడు. సో ఇక్కడ గమనిస్తే ఫస్ట్ మనం ఈ వాల్యూ తీసుకుందాం. ఈ లోపల వాల్యూ తీసుకుంటే 5 10 15 ఎల్సిఎం ఏంటి మనకి అక్కడ 30 అవుతుందా, 30 ఎల్సిఎం అవుతుంది. సో 5 6 6 3 ఎంత 80, 10 3 3 1 3, 15 2 2 4 8, ఓకేనా. సో ఎల్సిఎం చూద్దాం. 18 నుంచి 8 పోతే ఎంత 10, 18లో నుంచి 8 పోతే 10, 10 + 3 ఎంత 13. న్యూమినేటర్లో ఏం మిగిలింది మనకి 13 మిగిలింది. నెక్స్ట్ ఇక్కడ 5/6 మైనస్ మనకి ఇక్కడ 5/6 మైనస్ ఉంది. ఇప్పుడు మనం 13/30 మిగిలింది కదా, ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుందాం. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 30 ఉంది. 6 30 ఎల్సిఎం 30 వస్తుంది కదా. 6 ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది. 5 5 ఎంత 25 వస్తుంది. సో 25 - 13. 25లోంచి 13 పోతే మనకి మిగిలేది ఎంత, ఇక 25 నుంచి 13 పోతే 12 మిగులుతుంది. సో 12/30 12/30 6 2 6 5 12/30 అంటే 6 2 6 5. ఈ మొత్తం వాల్యూ మనకి ఎంత వచ్చింది, 2/5 అనేది వచ్చింది, ఓకేనా. ఇప్పుడు ఇది చూస్తే 2 3 6 + 1 ఎంత 7/2నా. సో 7/2 ఈ వాల్యూ ఎంత 7/2 2/5, 7/2 - 2/5 ఈ రెండింటి ఎల్సిఎం ఎంత 10 వస్తుంది. 2 5 5 7 ఎంత 35, 5 2 2 2 4. ఓవరాల్గా ఈ వాల్యూ ఎంత అంటే 31/10 వచ్చింది, 31/10. సో నెక్స్ట్ మిగిలింది అంటే ఇక ఫస్ట్ వాల్యూ ఏనా, ఇంటూ ఉంది కదా. 5 5 ఎంత 25 + 1 ఎంత 26/5. సో 26/5. సో డివైడెడ్ బై 31/10 అంటే 10 పైకి వెళ్తుంది, 10/31. 5 1 5 2 26 2 ఎంత 52. సో 52/31. సో 52/31 కాంబినేషన్ ఉన్న ఆప్షన్ ఏముంది మనకి ఇక్కడ, సెకండ్ ఆప్షన్ ఉంది. 52/31 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ 41. ఇఫ్ ఎ ట్రైన్ రన్నింగ్ at 72 km/h crosses a pole in 12 seconds, then how much time in seconds will it take to cross a bridge 360 meters long? ఇక్కడ గంటకి 72 వేగంతో ఒక ట్రైన్ వెళ్తుంది అన్నాడు. అయితే ఇక్కడ రైలు 12 సెకండ్లలో పోల్ను దాటుతుంది అన్నాడు,
ఒక రైలు 12 సెకండ్లలో పోల్ని దాటుతుందంటే రైలు దాని యొక్క లెంత్ని దాటడానికి 12 సెకండ్ల టైం పడుతుందని అర్థం. అయితే 360 మీటర్స్ పొడవున్న వంతెన దాటడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు. సో 360 మీటర్స్ మనకి వంతెన పొడవు ఇచ్చాడు, ట్రైన్ పొడవు కనుక్కుందాం. సో ఇచ్చిన డేటా తోటి ట్రైన్ పొడవు కనుక్కుందాం. ఫస్ట్ ఇచ్చిన స్పీడ్ని కిలోమీటర్/అవర్లో ఉందా, మీటర్/సెకండ్ అంటే ఏం చేస్తాం, 5/18. సో ఇంటూ 5/18 చేస్తే 18 1s are 18 4s are 4 5s are ఎంత 20 మీటర్/సెకండ్. ఓకేనా, మీటర్/సెకండ్లో చూస్తే ట్రైన్ స్పీడ్ 20 మీటర్/సెకండ్ వచ్చింది. ఈ 20 స్పీడ్ తోటి 12 సెకండ్స్లో కదా పోల్ని క్రాస్ చేస్తుంది. స్పీడ్ ఇంటూ టైం ట్రైన్ డిస్టెన్స్ వస్తుందా, 12 2s are ఎంత 240, ట్రైన్ లెంత్ ఎంత 240 వచ్చింది, వంతెన లెంత్ ఎంత 360 వచ్చింది. ఈ టోటల్ లెంత్ని ఎంత స్పీడ్తో కవర్ చేస్తుంది, 20 స్పీడ్తో కవర్ చేస్తుంది. సో ఎంత టైం పడుతుంది అన్నాడు. సో 300 + 200 500 + 100 600 వస్తుంది. ఓకేనా, 0 0 క్యాన్సిల్. 2 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 30 టైమ్స్ పోతుంది. సో 30 సెకండ్స్లో ఆ వంతెన్ని కవర్ చేయడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ అంటే 30 సెకండ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. See the next question. The market price of an article is 2720. If a shopkeeper sold the article at 15% loss after giving 25% discount, then the cost price of the article is అన్నాడు. ఒక వస్తువు యొక్క ముద్రిత ధర 2720 అన్నాడు. ఒక దుకాణదారుడు 25% తగ్గింపు ఇచ్చిన తర్వాత 15% నష్టానికి విక్రయించినట్లయితే ఆ వస్తువు యొక్క కొన్న ధర ఎంత? కొన్న ధర ఎంత అంటే కొన్న వేల కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ మార్కింగ్ ప్రైస్ ఏదో ఎంత తగ్గిస్తున్నాడు, 25% తగ్గిస్తున్నాడు. 25% అంటే 1/4 వాల్యూ తగ్గిస్తున్నాడు అనేక, 1/4 వాల్యూ. సో 1/4 వాల్యూ అంటే ఎంత, సో 4 6 are 24 అంటే 32 నా 4 8s are 32 680 అంటే 2720లో 1/4 వాల్యూ ఎంత 680. 2720లో 680 తగ్గిస్తున్నాడు. అంటే 700లో 680 700లో 680 పోతే 20 + 20 40 అంటే 2040. చూస్తే మీరు 2720లో 680 డిస్కౌంట్ ఇచ్చి 2040కి సేల్ చేస్తున్నాడు, 2040కి సేల్ చేస్తున్నాడు. సో ఇక్కడ చూడండి, తగ్గింపు ఇచ్చిన తర్వాత 15% నష్టానికి విక్రయించినట్లు తెలిసిందంట. ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అంటున్నాడు, 15% నష్టానికి ఈక్వల్ అంటున్నాడు. అయితే మనకి ప్రాఫిట్ వాల్యూ కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత అంటున్నాడు. సో 15% ఫ్రాక్షన్లో రాయాలంటే ఎలా రాయొచ్చు మనం, 5 3s are 5 20s are. ఇది కాస్ట్ ప్రైస్, ఇది లాస్ అవుతుంది. 20లోంచి 3 పోతే 17 సెల్లింగ్ అయితే 20 అనేది ఏమవుతుంది అక్కడ కాస్ట్ అవుతుంది. కాస్ట్నే కదా మనకు అడిగింది. సో 17 1s are 17 17 2s are 34 120 టైమ్స్ పోతుంది. ఓకేనా, 12 2s are 24 2 zeros 2400 అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది మనకి. సో ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. A shopkeeper bought 20 kg of sugar at 45 per kg, 25 kg of sugar at 50 per kg, 35 kg of sugar at 40 per kg. He spent a sum of 450 on transportation and the other expenses he mixed all three types of sugar and sold all the stock at 52.50 per kg. His profit percentage in the entire transaction. 20 కిలోల పంచదార కిలో 45 రూపాయలు చొప్పున, 25 కిలోల పంచదార కిలో 50 రూపాయలు చొప్పున, 35 కిలోల పంచదార కిలో 40 రూపాయల చొప్పున ఒక దుకాణదారుడు కొనుగోలు చేశాడంట. అయితే ఇక్కడ రవాణా ఇతర ఖర్చుల కోసం 450 రూపీస్ ఖర్చు చేశాడు. 3 రకాల పంచదార కలిపి మొత్తం మిశ్రమాన్ని కిలో 52.50 రూపీస్ చొప్పున విక్రయిస్తే మొత్తం లావాదేవీలో అతని యొక్క శాతం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మీరు గమనిస్తే 20 కిలోల పంచదార అన్నాడు. సో ఇక్కడ ప్రైస్ చూస్తే నెంబర్ ఆఫ్ కేజెస్ ఇంటూ 1 కేజీ ప్రైస్ తీసుకుంటే టోటల్ ప్రైస్ వస్తుందా మనకి. సో 45 × 2 ఎంత 900 అవుతుందా. సో 900. నెక్స్ట్ 25 × 50 ఎంత 25 5s are 1250 అవుతుంది. ఓకేనా, 25 5s are 125. 35 కిలోల పంచదార కేజీ 40 రూపాయలు అన్నాడు. మొత్తం ప్రైస్ ఎంత, సో 40 అంటే 0 4 5s are 20 4 3s are 12 1400. నెక్స్ట్ 450 అనేది ఇతర ఖర్చులు అని చెప్తున్నాడు. 450 అనేది ట్రాన్స్పోర్టేషన్. ఇంతవరకు మనం డేటా రాసినాం. ఇది
ఈ 3 రకాల పంచదారను కలిపి మొత్తం మిశ్రమాన్ని కిలోకి ఎంతకు సేల్ చేస్తున్నాడు? కిలో 52.50 రూపీస్ లెక్కన సేల్ చేస్తున్నాడు. సో ఈ మూడింటిని కలిపితే అతనికైనా ఖర్చు అని చెప్పొచ్చు. ఈ మూడింటిని కలిపితే అంటే ఈ 3 టైప్స్ ఆఫ్ టోటల్ సమ్ని కలిపి ప్లస్ 450 ట్రాన్స్పోర్టేషన్ కలిపితే అతనికి అయ్యేటువంటి మొత్తం కాస్ట్ అవుతుంది. సో బై నెంబర్ ఆఫ్ కేజెస్తో డివైడ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ 1 కేజీ కాస్ట్ ప్రైస్ వస్తుంది. అప్పుడు ఆ కాస్ట్ ప్రైస్ని సెల్లింగ్ ప్రైస్తో కంపేర్ చేస్తే నీకు వచ్చింది ప్రాఫిట్ లాస్ అనేది తెలిసిపోతుంది. ఓకేనా? 0 ఇక్కడ 10 అవుతుందా? నెక్స్ట్ 10 20 వస్తుంది వాల్యూ. సో ఇక్కడ వాల్యూ వచ్చేసరికి 4000, ఓవరాల్గా 4000. ఎన్ని కేజెస్ మొత్తం ఇవి? 20 కేజెస్, 25 కేజెస్, 20 + 25 45, 20 25 45 45 + 35 50 80 కేజెస్ వస్తున్నాయి. మొత్తం 80 కేజెస్, 80 కేజెస్, 0 క్యాన్సిల్, 8 5 50 టైమ్స్ పోతుంది. అంటే కాస్ట్ యావరేజ్న కాస్ట్ ప్రైస్ ఎంత పర్ కేజీ? 50 రూపీస్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుంది? 50 రూపీస్ వస్తుంది. సెల్లింగ్ ఏమో 52.5 వస్తుంది. సో 50కి 2.5 మాత్రమే ఇంక్రీజ్ అయింది. ఇందులో 10% ఎంత? 5% ఎంత? 2.5. ఎంత పర్సెంటేజ్ పెరగడం జరిగింది? 2.5, కేవలం 5% మాత్రమే పెరగడం జరిగింది. సో ఆన్సర్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 50 కాస్త 52.5 అంటే ఈ 50లో 5% వాల్యూ కదా 2.5 అనేది. ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే మనకి 5% ప్రాఫిట్ అనేది వచ్చింది. ఓకేనా? సిదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 44. There are two friends P, Q who completed a certain work in 12 days, 18 days respectively. P works for only 4 days. Then in how many days will Q complete the remaining work అన్నాడు. P, Q ఒక నిర్దిష్ట పనిని వరుసగా 12 రోజులు మరియు 18 రోజుల్లో పూర్తి చేశారు. P 4 రోజులు మాత్రమే పని చేస్తే Q మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేశాడు అంటున్నాడు. ఇక్కడ P అనే క్యాండిడేట్, Q అనే క్యాండిడేట్. P 12 డేస్ చేశాడు, Q 18 డేస్ చేసిండంట. సో ఎఫిషియన్సీ తీస్తే 6 2s 6 3s 3:2 18 2s ఎంత? 36. టోటల్ వర్క్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 36 వస్తుంది. P 4 డేస్ మాత్రమే పని చేస్తాడంట. P 1 డే 3 ఎఫిషియన్సీతో వర్క్ చేయగలుగుతాడు. 4 డేస్ అంటే 4 3s ఎంత? 12 యూనిట్స్ వర్క్ చేస్తాడు. 4 డేస్లో P చేయగలిగే వర్క్ ఎంత? కేవలం 12 యూనిట్స్ వర్కే. సో మిగిలిపోయిన వర్క్ ఎంత? 36లోంచి 12 పోతే 24 మిగులుతుందా? ఈ 24ని Q అనే క్యాండిడేట్ మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు అన్నాడు. మిగిలిన పని ఎంత? 24 ఉంది. Q ఎఫిషియన్సీ ఎంత ఉంది? 2 ఉంది. సో 24 అంటే వర్క్ బై ఎఫిషియన్సీ తీసుకుంటే మనకి టైం వస్తుంది. ఎన్ని డేస్ వస్తుంది? 12 టైమ్స్ పోతుంది. సో మిగిలిన పని Qకి 12 డేస్ అనేది పడుతుంది. ఓకేనా? సో ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 45. A and B working together can complete a piece of work in 72 days. B and C working together can complete the same work in 90 days. And A and C working together can complete the same work in 75 days. If A, B and C starts working together, then find in how many days will the same work be completed. A మరియు B కలిసి ఒక పని చేస్తే ఒక పనిని 72 రోజుల్లో పూర్తి చేయగలరంట. B మరియు C కలిసి పని చేస్తే అదే పనిని 90 రోజులలో పూర్తి చేయగలరు. A మరియు C కలిసి పని చేస్తే అదే పనిని 75 రోజులలో పూర్తి చేయగలరు. A, B అండ్ C కలిసి పని చేయడం ప్రారంభిస్తే అదే పని ఎన్ని రోజులలో పూర్తవుతుంది అంటున్నాడు. ఫస్ట్ మనం ఏం చేయొచ్చు అంటే ఇచ్చిన వర్క్ని బేస్ చేసుకొని అంటే ఏదైతే టైం పీరియడ్స్ ఇచ్చాడో ఆ టైం పీరియడ్స్ని బేస్ చేసుకొని టోటల్ వర్క్ టోటల్ ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేద్దాం. సి ఏ అండ్ బి అంటే ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు ఇక్కడ. ఓకేనా? ఏబి బీసీ సిఏ. ఏ అండ్ బి ఎన్ని డేస్ చేస్తున్నారు? 72 డేస్ చేస్తున్నారు ఒక వర్క్ని. బి అండ్ సి అయితే ఎన్ని డేస్ చేస్తున్నారు? 90 డేస్ అని చెప్తున్నాడు. ఓకేనా? సో ఏ అండ్ సి అయితే ఎంత? 75 అన్నాడు. ఫస్ట్ ఈ 3 నెంబర్స్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 3 నెంబర్స్ ఎల్సిఎం కనుక చూసినట్లయితే 72 90 75. ఓకేనా? సో ఫస్ట్ 2 నెంబర్స్ ఎల్సిఎం తీసుకో. ఆ 2 నెంబర్స్ ఎల్సిఎంని థర్డ్ నెంబర్తో కనుక్కుంటే టోటల్ ఎల్సిఎం అనేది మనకి క్లారిటీ వస్తుంది ఎలా అనేది. సో 9 10 టైమ్స్ పోతుంది, 9 8s పోతుంది, 2 5s 2 4s 9 4s 360 అంటే 90 4s 360, 72 5s 360. సో వాల్యూ ఎంత వచ్చింది? 360 వచ్చింది. ఈ వాల్యూని లాస్ట్ నెంబర్తో ఎల్సిఎం తీసుకో. ఈ వాల్యూని లాస్ట్ నెంబర్తో ఎల్సిఎం. సో లాస్ట్ నెంబర్తో ఎల్సిఎం అంటే ఇప్పుడు వాల్యూ ఏమవుతుందంటే సో 15 టేబుల్ పోతుందా? 15 5s 75, 15 2s 15 4s. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 5 0 5 6s 30, 5 3s 18 అంటే 1800 వస్తుంది ఓవరాల్గా. ఓవరాల్ ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 1800 వచ్చింది. మనకి ఏదైతే ఎల్సిఎం వస్తుందో ఆ ఎల్సిఎం వాల్యూనే టోటల్ వాల్యూగా తీసుకుంటాం. ఓకేనా? అంటే టోటల్ వర్క్గా తీసుకుంటాం. ఎల్సిఎం మనకి ఎంత వచ్చింది ఇక్కడ? అంటే ఫస్ట్ 2 నెంబర్స్ రేషియోని రెడ్యూస్ అయ్యి ఇంకా రెడ్యూస్ చేయలేదు కాబట్టి క్రాస్ మల్టిప్లై చేయ ఒరిజినల్ వాల్యూకి ఫస్ట్ 2 నెంబర్స్ ఎల్సిఎం 360 వచ్చింది.
ఈ 360ని థర్డ్ నెంబర్తో చేయి, దీన్ని మళ్ళీ అలాగే రెడ్యూస్ అయ్యి ఇంకా రెడ్యూస్ చేయలేనప్పుడు ఒరిజినల్ వాల్యూ క్రాస్ మల్టిప్లై చేయి, నీకు ఎటు చూసినా సరే ఎగ్జాక్ట్ ఒకటే వాల్యూ వస్తుంది. 1800 ఈజ్ ద ఎల్సిఎం. సో ఆ 1800 అనేది టోటల్ వర్క్. ఓకేనా. ఇప్పుడు ఈ టోటల్ వర్క్ని ఎవరు చేయాలంట, ఏబిసి ముగ్గురు కలిసి వర్క్ చేయాలి అని చెప్తున్నాడు. ముగ్గురు కలిసి వర్క్ చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది అనేది మన టాస్క్ ఇక్కడ. సో ఇక్కడ ఎఫిషియన్సీ చూస్తే 72 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది మనకి, ఇక్కడ 25 టైమ్స్ పోతుంది చూడండి. 72 మనకి ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది వాల్యూ, 22 టైమ్స్ పోతుంది. సో 9 2s are 9 8s are 8 2s are 8 5s are 22 టైమ్స్ పోతుంది. సో 9 ఎన్ని టైమ్స్ పోతుంది ఎగ్జాక్ట్గా 20 టైమ్స్ పోతుంది. 75 ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ అంటే 75 180 75 180 అంటే మనకి వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ 1800 75లో చూడాలి. 15 5s are 15 1s are 15 2s are 5 2s are 5 4s are 24 టైమ్స్ పోతుందండి. మనకి ఇది ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ 24 టైమ్స్. సి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, ఎఫిషియన్సీ ఏమవుతుంది, సి మరియు ఏ 24 ఎఫిషియన్సీ అవుతుంది. సో టోటల్ ఎఫిషియన్సీ కనుక చూసినట్లయితే ఇండివిజువల్ ఎఫిషియన్సీ మన దగ్గర లేదు. ఏబి ఎఫిషియన్సీ 25, బీసీ ఎఫిషియన్సీ 20, సి ఎఫిషియన్సీ 24 ఉంది. సో మొత్తం యాడ్ చేస్తే 2 టైమ్స్ ఏ 2 టైమ్స్ బి 2 టైమ్స్ సి వస్తారు. అంటే 2 టైమ్స్ ఆఫ్ ఏ ఎఫిషియన్సీ, బి ఎఫిషియన్సీ, సి ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 20 + 20 40, 40 + 20 60, 60 + 9 69. టోటల్ ఎఫిషియన్సీ ఎంత, 2 టైమ్స్ ఆఫ్ ఏబిసి ఈజ్ ఈక్వల్ 69 అయితే సో ఏబిసి ఎంత అవుతుంది, ఈ 2 అవతలకి వెళ్తే 69/2 అవుతుంది. సో ముగ్గురు ఎఫిషియన్సీ అంటే ఎంత వచ్చింది మనకి 69/2 వచ్చింది. ఆ 2 అనేది పైకి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో దీన్ని కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ 3 2s are 3 3s are 3 6s are 600 టైమ్స్ పోతుందా. 6 2s are ఎంత 1200/23 23 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది. సో ఇక్కడ 23 5 టైమ్స్ చూడండి. 5 3s are 15, 5 2s are 10. ఓకేనా. సో ఇక్కడ 23 కనుక గమనిస్తే మనకి 1200లో సో 120 చూస్తే 20 5s are ఎంత 20 5s are 100, 3 5s are 15, 115. సో 5 టైమ్స్ పోతుంది 115, 50 మిగిలింది. 50 అంటే 23 ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ చూడండి. 23 2s are ఎంత 46, 50లో 46 పోతే 4 మిగులుతుంది. అంటే 4/23 డేస్ అనేది ఫైనల్గా మిగిలిపోతుంది. సో 52 4/23 ఎక్కడుంది ఆప్షన్ మనకి 52 4/23 సెకండ్ ఆప్షన్. సో ఆన్సర్ ఏంటంటే ఈ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, క్లియర్ కదా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 46. ట్రయాంగిల్ PQR is a triangle in which PQ PR are equal అన్నాడు. If QPR is equal to 60 degree, PQ is equal to 20 centimeters, then find QR. PQR అనే త్రిభుజంలో PQ మరియు PR సమానంగా ఉంటాయి. QPR is equal to 60 degree అన్నాడు. PQ is equal to 20 centimeters అయితే QR వాల్యూ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ మీరు ఒక ట్రయాంగిల్ కనుక గమనిస్తే PQR అనే ట్రయాంగిల్లో PQPR సమానంగా ఉన్నాయి అన్నాడు. ఈ PQ ఎంతైతే ఉందో PR కూడా అంతే ఉందన్నాడు. QPR 60 అన్నాడు. QPR అంటే ఈ యాంగిల్ ఎంత అన్నాడు 60 అన్నాడు. మొత్తం ట్రయాంగిల్ ఎంత ఉండాలి 180 డిగ్రీ ఉండాలి. ఇక్కడ ఎంత యాంగిల్ అయితే ఉందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉండాలి. సో రిమైనింగ్ యాంగిల్ సేమ్ ఉండాలి. అంటే 180లో 60 పోతే 120, అప్పుడు రిమైనింగ్ యాంగిల్ ఇక్కడ సేమ్ ఉంటాయి. ఎందుకని ఇది సమద్విబాహు త్రిభుజం కాబట్టి. ఈ రెండు సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఈ సైడ్ ఆపోజిట్ ఎంత యాంగిల్ అయితే ఉంటుందో ఈ సైడ్ ఆపోజిట్ కూడా అంతే ఉంటుంది కాబట్టి. ఓకేనా. సో ఇప్పుడు క్లియర్గా మనకి ఏమని అర్థమవుతుంది, ఇది ఒక సమబాహు త్రిభుజం మీన్స్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది మనకు వచ్చింది. ఒక ట్రయాంగిల్లో అన్ని యాంగిల్స్ ఈక్వల్ ఉంటే దాన్ని ఏమంటాం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. సో సైడ్స్ ఆల్ ఆర్ ఈక్వల్ అవుతుంది. PQ ఏమో 20 అన్నాడు. ఈ PQ లెంత్ ఎంత 20 అన్నాడు. అయితే QR ఎంత అన్నాడు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో అన్నీ ఒకటే లెంత్ ఉంటాయి కాబట్టి సో ఆన్సర్ ఏంటి ఈ QR కూడా మనకి 20 సెంటీమీటరే అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. The length, breadth, height of a cuboid is 44, 20, 16 centimeters respectively. If this cuboid is melted and made goalies of radius 4 centimeters, how many number of goalies can be made? దీర్ఘగణం యొక్క పొడవు వెడల్పు ఎత్తులు వరుసగా 44, 20, 16 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఈ దీర్ఘగణంను కరిగించి 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో గోళీలుగా మారిస్తే ఎన్ని గోళీలు తయారు చేయవచ్చు అనేది అడుగుతున్నాడు. సో ఇక్కడ గోళీ అంటే ఎలా ఉంటుంది గోళాకారం అంటే గోళం లాగా ఉంటుందా రౌండ్గా. సో గోళం యొక్క ఘనపరిమాణం ఎంత 4/3 πr3.
ఒక గోళీ ఫామ్ అవుతుంది. అంటే గోళీ అంటే ఈ షేప్లోనే కదా ఉంటుంది, గోళం షేప్లో ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే ఒక దీర్ఘగణాన్ని, ఒక పెద్ద దీర్ఘగణాన్ని కరిగించి కొన్ని స్మాల్ చిన్న గోళీలుగా గోళీలుగా తయారు చేస్తాడు. ఆ గోళీలు రౌండ్ షేప్లో, గోళాకార షేప్లో వస్తాయి. అలాంటి గోళాలు అనేవి ఎన్ని ఫామ్ చేశాడు అంటున్నాడు. ఓకేనా. n ఇంటూ నెంబర్ ఆఫ్, ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ ఈచ్ వాల్యూమ్, అంటే ఈచ్ గోళం యొక్క వాల్యూమ్, అంటే ప్రతి గోళీ యొక్క వాల్యూము. అలాంటి గోళీలు ఎన్ని ఉన్నాయి, సో ఆ టోటల్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు దీర్ఘగణం యొక్క వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ వాల్యూమ్ అంటే ఎంత, లెంత్, విడ్త్, నెక్స్ట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పీసెస్ అన్నాడు. నెంబర్ ఆఫ్ పీసెస్, ఈచ్ పీస్ వాల్యూమ్ చూడండి, కరిగించి 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో గోళీగా తయారు చేస్తాడు. అంటే ఒక గోళీ యొక్క వ్యాసార్థం ఎంత, 4 సెంటీమీటర్ అన్నాడు. అప్పుడు ఒక గోళీ యొక్క ఘనపరిమాణం ఎంత అంటే 4/3 పై మీన్స్ 22/7. అక్కడ ఆర్ క్యూబ్ కదా, ఆర్ అంటే ఎంత ఉంది, 4 ఉంది. 4 4 జా 16, 16 4 జా, ఇక్కడ 4 క్యూబ్ అంటే ఏమొస్తుంది 16 4 4 జా 16, 16 4 జా 64 వాల్యూ వస్తుంది. సో ఇక్కడ మీరు కనుక క్యాల్కులేట్ చేయగలిగితే ఇక్కడ 64, 16 1 జా 16 4 జా, 4 1 జా 4 11 జా, 11 1 జా 11 2 జా, నెక్స్ట్ 4 1 జా 4 5 జా, ఇక్కడ ఏమవుతుంది వాల్యూ 3 7 జా 21, 3 7 జా 21 యువతలకు వస్తే 5 105. ఇక్కడ మిగిలింది ఏంది, ఇక 2నే కదా, బై 2 ఈజ్ ఈక్వల్ టు n. సో ఏమవుతుంది మనకి 2 5 జా 2 2 జా 52.5 వస్తుందా. ఖచ్చితంగా రౌండ్ ఫిగర్ అంటే 52.5 గోళీస్ని రెడీ చేస్తున్నారు. సో రౌండ్ ఫిగర్ గోళీస్ ఎన్ని అంటే 52 అని చెప్పొచ్చా. ఎన్ని గోళీస్ తయారు చేయడం జరుగుతుంది ఇక్కడ, 52 గోళీస్ అనేవి కంప్లీట్గా పూర్తిగా ఫామ్ అవుతున్నాయి. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. There is a circle of 10 centimeters radius. The angle of the sector in the circle is 60 degree. Find the perimeter of the sector. 10 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తం ఉంది. వృత్తంలో చాపం, వృత్త కేంద్రం వద్ద చేసే కోణం 60 degrees అన్నాడు. అయినా చాపం చుట్టుకొలత ఎంత అంటున్నాడు. ఇక్కడ మనం ఒక వృత్తాన్ని కనుక గమనిస్తే, ఒక వృత్తం తీసుకుంటే, ఒక వృత్తాన్ని కనుక గమనిస్తే ఒక చాపం ఉందన్నాడు. ఆ చాపం దగ్గర అంటే ఇదేంటిది, చాపం అవుతుంది. ఇది మొత్తం ఏమవుతుంది అంటే వృత్త పరిధి, అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్. ఇదేమో చాపం పొడవవుతుంది. ఓకేనా. ఇక్కడ యాంగిల్ ఎంత అన్నాడు, 60 degree అంటున్నాడు. దాంతోపాటుగా సో మనకి 10 సెంటీమీటర్ల వ్యాసార్థం అని చెప్తున్నాడు. వ్యాసార్థం ఎంత ఇచ్చాడు, 10 సెంటీమీటర్లు ఇచ్చాడు. మనకు క్వశ్చన్ ఏమడిగాడంటే ఆ చాపం యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు. చాపం చుట్టుకొలత అంటే పెరిమీటర్ ఆఫ్ దిస్ సెక్టర్ అంటున్నారు. సెక్టర్ మీన్స్ చాపం ఇది. ఓకేనా. సో దీని యొక్క పెరిమీటర్ ఎంత అంటే ఫస్ట్ ఈ లెంత్ ప్లస్ ఈ లెంత్, ఆల్రెడీ మనకి 2 లెంత్లు ఉన్నాయి కదా, ఆల్రెడీ ఈ రేడియస్ అనేది ఇచ్చున్నాడు కదా. 10 + 10 ఎంత, 20 ప్లస్ ఈ లెంత్ ఎలా వస్తుందంటే టోటల్ యాంగిల్, అంటే టోటల్ సర్కంఫరెన్స్లో, అంటే వృత్తం యొక్క వృత్త పరిధిలో 60/360 వంత. ఇది 60/360 వంత. దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, 60/360 ఇంటూ 2πr. పై మీన్స్ 22/7. పైన అలాగే తీసుకోమని చెప్తున్నాడు ఆప్షన్స్లో. 2πr వస్తుంది. ఓకేనా. 2π రేడియస్ ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు. 2πr 6 1 జా 6 6 జారా 2 1 జా 2 3 జారా అవుతుందా. సో 10π/3 వస్తుంది వాల్యూ. ఇక్కడ ఎంత వస్తుంది, 10π/3 వస్తుంది. ఎల్సిఎం కనుక 3 అయితే టోటల్ ఎల్సిఎం 3 అవుతుంది. 3 20 జార్ ఎంత, 60 + 10π అవుతుంది. సో మనకి దీని యొక్క వృత్తం, అంటే దీని యొక్క చుట్టుకొలత ఎంత అవుతుంది అంటే ఈ చాపం యొక్క చుట్టుకొలత 60 + 10π/3 అవుతుంది. చాపం మీన్స్ సెక్టర్. ఓకేనా. క్లియర్ కదా క్వశ్చన్. సో ఇచ్చిన ఆప్షన్ ఏముంది, 60 + 10π/3. థర్డ్ ఆప్షన్ is the correct answer. Okay, see the next question. Time taken by boat to cover 48 kilometers upstream, 200% of time taken by boat to cover 48 kilometers in downstream. If sum of taken by boat to cover 48 kilometers distance in upstream and the same distance in downstream is 9 hours అన్నాడు. Sum of time taken by boat to cover 48 kilometers upstream and the same distance in downstream is 9 hours. Then find the speed of the boat. అయితే మనకి బోట్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు.
సి ఇక్కడ పడవ 48 కిలోమీటర్ దూరాన్ని ఎగువకు ప్రయాణించడానికి తీసుకునే సమయం, అదే పడవ 48 కిలోమీటర్స్ దిగువకు ప్రయాణించడానికి తీసుకునే సమయానికి 200% అన్నాడు. 48 కిలోమీటర్ దిగువకి ప్రయాణించడానికి పట్టిన మొత్తం సమయం 9 గంటలంట. అయినా నిశ్చల నీటిలో పడవ వేగం ఎంత అన్నాడు. సో నిశ్చల నీటిలో మనకి పడవ వేగం అడుగుతున్నాడు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ స్పీడ్ ఇది అప్ స్ట్రీమ్ అవుతుంది, ఇది డౌన్ స్ట్రీమ్ అవుతుంది, బోట్ స్పీడ్ అవుతుంది. ఇక్కడ ఇది అప్ స్ట్రీమ్, ఇది బోట్ స్పీడ్, ఇది డౌన్ స్ట్రీమ్, వాటర్ స్పీడ్. ఓకేనా, ఈ రెండు కేసెస్లో మనం ఏం తీసుకుంటున్నాం, ఇక్కడ వాటర్ స్పీడ్ని తీసుకుంటున్నాం. ఇక్కడ చూస్తే పడవ 48 కిలోమీటర్ల దూరాన్ని ఎగువకు ప్రయాణించడానికి తీసుకునే సమయం, అదే పడవ 48 కిలోమీటర్స్ దూరాన్ని దిగువకి ప్రయాణించడానికి తీసుకునే సమయానికి 200% ఉంటుందన్నాడు. అంటే దిగువన ఎంత టైం అయితే తీసుకుంటుందో దానికి డబల్ తీసుకుంటుంది. దిగువన ఎంత టైం అయితే తీసుకుంటుందో దానికి డబల్ తీసుకుంటుందంటే దాని అర్థం ఏంటంటే, సో అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ టైం రేషియో మనకి ఏమి ఇచ్చాడు, అప్ స్ట్రీమ్లో 2 parts టైం తీసుకుంటే డౌన్ స్ట్రీమ్లో 1 part అన్నాడు. అంటే డౌన్ స్ట్రీమ్ బట్టే, అంటే దిగువకి ఎంత టైం అయితే పడుతుందో దానికి 2 times టైం అప్ స్ట్రీమ్లో పడుతుంది అన్నాడు. సో స్పీడ్ రేషియోని, సో ఇక్కడ మనకి ఏంటిది టైం రేషియోనా, ఈ టైం రేషియోని రివర్స్ చేస్తే మనకి ఏమవుతుంది, స్పీడ్ రేషియో వస్తుంది. ఈ టైం రేషియోని రివర్స్ చేస్తే మనకి ఏమొస్తుంది, స్పీడ్ రేషియో వస్తుంది. చూద్దాం, ఇక్కడ రాస్తున్నాను నేను. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ టైం ఇచ్చాడు. అప్ స్ట్రీమ్లో 2 parts అంటే 100% 200%. అప్పుడు స్పీడ్ రేషియో ఏమవుతుంది మనకి 1:2 అవుతుందా, స్పీడ్ రేషియో అంతా 1:2. ఓకేనా, అప్ స్ట్రీమ్లో 1 part స్పీడ్, డౌన్ స్ట్రీమ్లో 2 parts స్పీడ్. ఇప్పుడు చూడండి, 48 కిలోమీటర్స్ ఎగువకు ప్రయాణించడానికి పడవకి 9 గంటలు పడుతుంది అన్నాడు. ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడు, 48 కిలోమీటర్లు ఎగువకి మరియు 48 కిలోమీటర్స్ దిగువకి 9 గంటలు పడితే నిశ్చల నీటిలో పడవ వేగం ఎంత అన్నాడు. నిశ్చల నీటిలో పడవ వేగం. ఓకేనా, సో ఇక్కడ మనకు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ డైరెక్ట్గా వచ్చింది కాబట్టి, సో 48 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అంటే 1 అనే స్పీడ్తో వెళ్తున్నాడు. అంటే రెండిట్లో కామన్ మల్టిపుల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 1A 2A తీసుకుంటున్నా. అదే 48 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి 2 parts స్పీడ్ పడుతుంది, అంటే 2A స్పీడ్. టోటల్ పట్టిన టైం ఎంత, 9 hours అన్నాడు. టోటల్ ఎంత టైం అన్నాడు, 9 hours అన్నాడు. సో 2 1s 2 2s 2 4s. సో ఏ ఎల్సిఎం అవుతుంది, న్యూమరేటర్లో 72 వస్తుంది. ఓకేనా, 72/72, ఇక్కడ 72/a = 9, 9 1s 9 8s. ఏ అవతలకి వెళ్తే a = 8 వస్తుంది, a = 8. అయితే మనకి ఏమడిగాడు, నిశ్చల నీటిలో పడవ వేగం ఎంత అన్నాడు. సో ఇక్కడ 9 1s ఎంత, 9 9 2s ఎంత, 18. సో అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము యాడ్ చేసి సమ్ చేసి బై 2 చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటి, అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ బై 2, అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ బై 2, బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. సో ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది మనకి 20. మనకి ఇక్కడ ఏ వాల్యూ 9 వచ్చింది కదా, మనకు అడిగింది ఏంటి, నిశ్చల నీటిలో పడవ వేగం అడిగాడు. 9 1s 9 2s. రెండింటిని యాడ్ చేయండి, రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 25 అవుతుందా వాల్యూ. 19 27 27/2. ఒకసారి చూద్దాం. మనకి ఎంత వస్తుంది వాల్యూ, 40 + 20 60, 68 72, 9 8s 72. ఏ వాల్యూ 8 వచ్చింది మనకి. ఏ వాల్యూ 8 మీన్స్ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ చూద్దామా. అప్ స్ట్రీమ్ ఏమో 8 వచ్చింది, సారీ మనం 9తో చేసినాం కదా, 8 కదండి మనకు వచ్చింది. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ యాడ్ చేస్తే 8 1s 8, 8 2s 16/2. సో 16 + 8 ఎంత, 24/2. 24/2 అంటే ఎంత వస్తుంది మనకి, 12 వస్తుంది. ఓకేనా, సో 8 2s 16, 8 1s 8, 24/2 12. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ బై 2 చేస్తే మనకి బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అనేది స్పీడ్ వస్తుంది. ఆన్సర్ ఏమవుతుంది, థర్డ్ ఆప్షన్ అవుతుంది. సీదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 50. In a group of buffaloes and ducks, the number of legs are 24 more than twice the number of heads అన్నాడు. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బఫెలోస్ ఇన్ ద గ్రూప్. ఇక్కడ గేదెలు మరియు బాతులు గల సమూహంలో కాళ్ళ సంఖ్య తలల సంఖ్య కంటే కాళ్ళ సంఖ్య తలల రెట్టింపు సంఖ్య కంటే 24 ఎక్కువ అంటున్నాడు. సమూహంలో గల గేదెల సంఖ్య ఎంత అన్నాడు. సో ఇక్కడ బఫెలో నేను ఏ అనే బఫెలోస్ ఉన్నాయి అంటున్నా, గేదెలు వచ్చేసరికి బి అనే బఫెలోస్ ఏ అనే నెంబర్లో ఉన్నాయి. నెక్స్ట్ బాతులు అన్నాడా, బాతులు మీన్స్ డక్స్ అంటామా, డక్స్ బి అనే సంఖ్యలో ఉన్నాయి. మొత్తం బఫెలోస్ ఏ, మొత్తం డక్స్ బి. ఓకేనా, మొత్తం బఫెలోస్ ఎన్ని ఉన్నాయి, ఏ ఉన్నాయి, మొత్తం డక్స్ ఎన్ని ఉన్నాయి, బి ఉన్నాయి. అయితే ఇక్కడ కాళ్ళ సంఖ్య తలల చూడండి, కాళ్ళ సంఖ్య తలల
తలల రెట్టింపు సంఖ్య కంటే 27 ఎక్కువ అన్నాడు. సో వీటి మొత్తం కాల సంఖ్య అంటే బఫెలోకి 4 లెగ్స్ ఉంటాయా? సో నెంబర్ ఆఫ్ బఫెలోస్ ఒక 20 ఉన్నాయి బఫెలోస్, 4 × 20 టోటల్ లెగ్స్ వస్తాయి మనకి. సో అప్పుడు 4A. అలాగే డక్కి 2 లెగ్స్ ఉంటాయా? 2B. టోటల్ లెగ్స్ వచ్చినాయి మనకి. ఇప్పుడు టోటల్ లెగ్స్ ఈజ్ ఈక్వల్ టు చూడండి కాల సంఖ్య తలల రెట్టింపు సంఖ్య కంటే అన్నాడు. తలల రెట్టింపు సంఖ్య అంటే సో నెంబర్ ఆఫ్ బఫెలోస్, నెంబర్ ఆఫ్ డక్స్, A+B అంటే నెంబర్ ఆఫ్ హెడ్స్ వస్తాయా మనకి 2 టైమ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ హెడ్స్కి 2 టైమ్స్ ఉండి దానికన్నా ఎంత ఎక్కువ ఉన్నాయి అన్నాడు? 24 ఎక్కువ అన్నాడు. సో 24 తీసుకుంటున్నా. ఓకేనా? సో ఇదేంటి? సో మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ బఫెలోస్ని ఏగా తీసుకుంటున్నా, టోటల్ నెంబర్ ఆఫ్ డక్స్ని బీగా తీసుకుంటున్నా. సో టోటల్ నెంబర్ ఇంటూ ఒకదానికి 4 లెగ్స్ ఉంటాయి, టోటల్ నెంబర్ ఇంటూ ఒకదానికి 2 లెగ్స్ ఉంటాయి. టోటల్ లెగ్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ బఫెలోస్, టోటల్ డక్స్ సమ్ హెడ్స్ 2 టైమ్స్కి ఒక 24 లెగ్స్ ఎక్కువ అన్నాడు. ఓకేనా? సో క్యాల్కులేట్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని ఏమని రాయొచ్చు? 2A ప్లస్ 2B లేదంటే యువతల సైడ్ కూడా మనకి సేమ్ 2A+B ఉందా? సో ఇక్కడ 2A+2B అనుకుంటే ఇది కామన్ తీస్తే ఇక్కడ 2A పక్క తీసేస్తే 2A + 2A+B అని రాయొచ్చా దీన్ని? సో ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుందా? సో నెక్స్ట్ నీకు ఏం మిగులుతుంది? 2A = 24 వచ్చింది. 2A = 24. ఏ వాల్యూ ఎంత? 12 అవుతుందా? సో ఏంటి నెంబర్ ఆఫ్ బఫెలోస్ మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి? 12 గేదెలు అనేది అక్కడ ఉండడం జరిగింది. సో ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ ట్రావెల్డ్ ఫ్రమ్ పాయింట్ A to point B at a speed of 4.5 km/h and returned from point B to point A at the speed of 6 km/h. ఇక్కడ such that he took a total of 17 hours and 30 minutes for the entire journey. Find the distance between point A and point B. ఇక్కడ ఒక వ్యక్తి పాయింట్ ఏ నుండి పాయింట్ బికి 4.5 కిలోమీటర్స్ వేగంతో ప్రయాణించాడు మరియు పాయింట్ బి నుండి పాయింట్ ఏకి తిరిగి 6 వేగంతో తిరిగి వచ్చాడు. అయితే అతనికి మొత్తం 17 గంటల 30 నిమిషాల సమయం పట్టింది. పాయింట్ ఏ మరియు పాయింట్ బి మధ్య దూరం ఎంత అన్నాడు. సో అటు వెళ్ళి ఇటు రావడానికి మొత్తం పట్టిన టైం ఎంత? 17.5 hours అంటున్నాడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే డిస్టెన్స్ సేమ్ ఉంది కదా, ఏ నుంచి బికి ఎంత డిస్టెన్స్ అయితే ఉందో బి నుంచి ఏ కూడా అంతే డిస్టెన్స్ ఉంది. టోటల్ రిలేటివ్ స్పీడ్ తీసుకుంటా. టోటల్ రిలేటివ్ స్పీడ్ తీసుకొని రిలేటివ్ స్పీడ్ ఇంటూ టోటల్ టైం తీసుకుంటే అటు ఇటు వచ్చినటువంటి మొత్తం డిస్టెన్స్ వస్తుంది. ఆ టోటల్ డిస్టెన్స్లో ఒక డిస్టెన్స్ బై 2 చేస్తే హాఫ్ డిస్టెన్స్ వస్తుంది. సో యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది మనకి? డిస్టెన్స్ సేమ్ ఉండి డిఫరెంట్ స్పీడ్స్ ఉంటే యావరేజ్ స్పీడ్ ఎంత? 2AB × 2AB/A+Bనా? ఏ వాల్యూ ఎంత? 4.5. దాన్ని 9/2గా రాస్తున్నా 2AB. బి వాల్యూ ఎంత? 6/A+B అంటే 9/2 + 6. 9/2 + 6 అవుతుంది. 2 క్యాన్సిల్ అవుతుందా? సో 2 క్యాన్సిల్. నెక్స్ట్ 9 × 6 అలాగే ఉంచండి దీన్ని. 2 ఎల్సిఎం అవుతుందా? 2 6 ఎంత? 12 + 3 ఎంత? 21 వస్తుంది. 2 6 12 + 9 21/2 కాస్త పైకి వెళ్తుంది. అంటే ఇక్కడ ఉన్న 2 కాస్త పైకి వెళ్తే ఇంటూ 2 అవుతుంది. ఓకేనా? సో మనకి ఇక్కడ మీరు గమనిస్తే 3 2s 3 7s 9 2 ఇక్కడ ఇది మొత్తం మనకి ఏమవుతుంది? యావరేజ్ స్పీడ్ కదా వచ్చింది. యావరేజ్ స్పీడ్ ఎంత వచ్చింది మనకి? 2 2s 4 4 9s 36. ఓకేనా? 36/7 అనేది యావరేజ్ స్పీడ్ వచ్చింది. సో స్పీడ్ ఇంటూ టైం, టోటల్ టైం ఎంత? 17.5 hours అన్నాడా? 17.5 hours అంటే ఎలా రాస్తాం? 35/2గా రాస్తామా? 35/2 ఈజ్ నథింగ్ బట్ 17.5 hours. సో స్పీడ్ ఇంటూ టైం టోటల్ డిస్టెన్స్ 7 1s 7 5s 2 1s 2 18s 18 5s 90. ఓకేనా? టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే 90 కిలోమీటర్స్. అటు వెళ్ళి ఇటు రావడానికి 90 కిలోమీటర్స్. కానీ క్వశ్చన్ ఏం అడిగాడు? ఏ నుండి బికి మధ్య దూరం అని అడిగాడు. 2 times కదా వచ్చింది. ఇందులో హాఫ్ ఎంత? 90లో హాఫ్ 45 అవుతుంది ఒక సైడ్ డిస్టెన్స్. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 52. Ram invested equal amounts in 2 schemes, that is A and B, both offering simple interest. He receives twice the amount invested from scheme A in 8 years and he receives 3.16 times the amount invested from scheme B in 12 years. The rate of interest offered by scheme A and scheme B is M%, N% respectively. Find the difference between M and N.
ఇక్కడ రామ్ మరియు ఇక్కడ రామ్ 2 పథకాలు ఏ మరియు బిలలో సమాన మొత్తాలను పెట్టుబడి పెట్టిండు. అయితే ఇక్కడ ఈ 2 సాధారణ వడ్డీని అందిస్తాయంట. అతను పథకం ఏ నుండి 8 సంవత్సరాల్లో పెట్టుబడి పెట్టిన మొత్తానికి 2 అందుకుంటాడు మరియు అతను 12 సంవత్సరాల్లో బి పథకం నుండి పెట్టుబడి పెట్టిన మొత్తానికి 3.16 రెట్లు పొందుతాడు. పథకం ఏ మరియు పథకం బి అందించే వడ్డీ రేట్ అనేది వరుసగా M% మరియు N% అయిన M మరియు Nల మధ్య డిఫరెన్స్ అనేది ఎంత అంటున్నాడు. సో ఇక్కడ మనకి క్లూ ఏంటంటే బారు వడ్డీ అన్నాడు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కన్నా బారు వడ్డీ అనేది కొంచెం కంఫర్ట్గా క్యాలిక్యులేట్ చేయడానికి బాగుంటుంది. చూద్దాం. ఏనే ఒక పథకం అంట, బిఏనే ఒక పథకం అన్నాడు. సమాన మొత్తాలను పెట్టుబడి పెట్టాడు. అంటే ఏలో ఎంతైతే ఇన్వెస్ట్ చేశాడో బిలో కూడా అంతే ఇన్వెస్ట్ చేశాడు అన్నాడు. నెక్స్ట్ 2 సాధారణ వడ్డీని అందిస్తాయంట, అంటే సింపుల్ ఇంట్రెస్ట్ని. అతను పథకం ఏ నుండి 8 సంవత్సరాల్లో పెట్టుబడి పెట్టిన మొత్తానికి 2 అందుకుంటున్నాడు. ఇది ఫస్ట్ క్లూ, మనకి ఫస్ట్ డేటా. ఇక్కడ ఏ నుండి 8 సంవత్సరాల్లో పెట్టుబడి పెట్టిన మొత్తానికి 2 అందుకుంటున్నాడంట. 2 అంటే 100% కాస్త 200% అవుతుంది. 100% కాస్త 200% అమౌంట్. ఆ 200%లో ఆల్రెడీ 100 ప్రిన్సిపల్ ఉంటుంది కదా, అంటే 100% కదా నీకు ఇంట్రెస్ట్ వచ్చేది. 8 ఇయర్స్కి, అంటే ఏ స్కీమ్ గురించి చూస్తున్నా, 8 ఇయర్స్కి నీకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఎంత? 100% అవుతుంది. అయితే అప్పుడు 1 ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు. 8 అనేది 100లో ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 12.5 టైమ్స్ పోతుందా? సో 1 ఇయర్కి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఎంత అంటే 12.5% అవుతుంది. సో ఫస్ట్ స్కీమ్లో 1 ఇయర్కి 12.5% లెక్కన 8 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేస్తే అయిన అమౌంట్ ఎంత అంటే 200%, డబల్ అయింది. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు, మరియు 12 సంవత్సరాల్లో బి పథకం నుండి పెట్టుబడి పెట్టిన మొత్తానికి 3.16 రెట్లు పొందాడంట. అంటే 3.16 అంటే 316 రెట్లు పొందాడు. ఓకేనా. 100%కి 316% పొందాడు. అంటే 316లో 100 ప్రిన్సిపల్ తీసేస్తే 216 కేవలం వడ్డీ వచ్చిందని చెప్పొచ్చా? అంటే ఏం చెప్పొచ్చు ఇక్కడ, 12 ఇయర్స్లో 216% ఇంట్రెస్ట్ వస్తే అప్పుడు 1 ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది? ఓకేనా. సో 12 1 జా 12, సో 96, 12 8 జార్ ఎంత? 96. ఎంత పర్సంటేజ్ ఉంటుందండి? 18% అనేది అవుతుంది. ఓకేనా. ఫస్ట్ స్కీమ్ మీద 12.5% ఇన్వెస్ట్ చేశాడు. సెకండ్ స్కీమ్ మీద 18% లెక్కన ఇన్వెస్ట్ చేశాడు. క్వశ్చన్ ఏం అడిగాడు? సో ఇక్కడ ఫస్ట్ స్కీమ్ మీద M% వడ్డీ వచ్చిందన్నాడు, సెకండ్ స్కీమ్ మీద N% వడ్డీ వచ్చిందన్నాడు. M మరియు N మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 18లోంచి 12.5 పోతే ఎంత మిగులుతుంది? 5.5. 5.5% అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 5.5. ఓకేనా. క్లియర్ కదా.